'శివ 4K' హ్మ్. షో పడింది కదా! అవును. చూసారు కదా! ఎలా అనిపించింది మీకు? చూసాను. బావుంది. అంటే దాదాపు 35 ఏళ్ల క్రితం. సినిమా బావుంది. కానీ ఆ సినిమాకి 4Kకి డిఫరెన్స్ ఏంటి? ఏంటి? అదే. హ్మ్. అంటే అప్పటికి, ఇప్పటికి ఆ సినిమాలో ఒక పాట కత్తిరించారు. ఓహో! ఒక పాట, ఒక డ్యూయెట్ ఒకటి తీసేశారు. ఆ! మిగిలినవన్నీ ఉంచారు. అంటే 'కిస్ మీ హలో రాంగ్ నంబర్' అని ఒక పాటుంటుంది. ఆ! అదొకటి తీసేశారు. మిగిలిన సినిమా అంతా యాజ్ ఇట్ ఈస్‌గానే ఉంచారు. హ్మ్. పెద్ద ట్రిమ్మింగు వ్యవహారానికి కూడా వెళ్ళలేదు. హ్మ్. అయితే ఈ సౌండ్ ట్రాక్స్ ఏఐ సౌజన్యంతో మేము తీసి హ్మ్. రీషెడ్యూల్ చేసి వాడాము అని చెప్పాడు ఆయన వర్మ గారు. అది దానికోసం వాళ్ళు పడ్డ కష్టం తెర మీద కనిపించింది. హ్మ్. కనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు అంటే మొదట్లో కొన్ని సీన్‌లు ఇబ్బంది అనిపించినప్పటికీ, హ్మ్. అంటే ఆ కాలేజీ ఎన్నికలు ఫ్లేవర్ మొదలయ్యే వరకు కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ అప్పటికి జనాలు వెళ్ళిపోయారు సినిమాలోకి. హ్మ్. క్లైమాక్స్ వరకు అలా ట్రావెల్ అయిపోయారు సినిమాతో. అంటే ఈ జనరేషన్‌కి ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ లేదు ఆ సినిమా. హ్మ్. గతంలో థియేటర్‌లో చూసినటువంటి ఆడియన్స్ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారక్కడ. కాబట్టి వాళ్ళకేమో నోస్టాల్జియా ఆ రోజులు గుర్తు చేసుకోవడంతో అయిపోయింది. వీళ్ళు మాత్రం విపరీతంగా కనెక్ట్ అయ్యారు. హ్మ్. న్యూ జనరేషన్. అంటే ఈ లెవెల్ షాట్స్ 35 ఏళ్ల క్రితమే తీసేసామా మనం అనేది ఒక ఇది. హ్మ్. పర్టిక్యులర్‌గా కొన్ని షాట్‌లయితే సినిమాలో ఆ హోటల్‌లో ఫైట్ ఉంటుంది. గణేష్ అనేటువంటి అతనికి, నాగార్జునకి మధ్య జరిగేటువంటి ఫైట్ ఒకటి. అలాగే యాక్షన్ సీన్స్‌లో వాడినటువంటి సౌండ్ ఎఫెక్ట్స్. వాటి కోసం దీపన్ చటర్జీ అనేటువంటి అతన్ని ఈయన ఈ సినిమాలో తన క్రూలో పెట్టుకున్నాడు. అతను ఒక హాలీవుడ్ సినిమాకి పనిచేస్తూ అక్కడి నుంచి కొన్ని ట్రాక్స్ పట్టుకొచ్చాడు. వాటిని ఈ సినిమాలో వాడారు. ఆ ట్రాక్స్ వాడటం కోసం అతన్ని తెచ్చి తన క్రూలో పెట్టుకున్నాడు ఆయన వర్మ. హ్మ్. ఇలా చాలా మ్యాజిక్‌లు నడిచినాయి సినిమాలో. అలాగే అంబాసిడర్ మూవ్‌మెంటు, దాని తాలూకా సౌండ్‌లు ఇవన్నీ రికార్డ్ చేసి ఒరిజినల్‌గా వాడారు. హ్మ్. వాటిని ఈ సినిమాలో వీళ్ళు దాన్ని ఎంబోజ్ చేసి ట్రాక్‌లన్నీ ఎంబోజ్ చేసి వాడారు గదా! ఆ ఎఫెక్టులు చాలా అద్భుతంగా అనిపించినాయి హ్మ్. వింటుంటే. సినిమా చూస్తున్నంత సేపు అది ఏదో పాత సినిమా చూస్తున్నాం 35 ఏళ్ల క్రితం సినిమా అనే ఫీలింగ్ మొదట్లో ఉంది గానీ, హ్మ్. నెమ్మదిగా ఆ అనుభూతి వెళ్ళిపోయి కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్‌లోకి వెళ్ళిపోయారు జనాలందరూ. హ్మ్. అలా ట్రావెల్ అయిపోవటం, ఆ ఆర్టిస్టులు, వాళ్ళ పెర్ఫార్మెన్సు, ఆ క్లోజప్‌లు చాలా గొప్ప లెవెల్‌లో నడిచింది. అలాగే ఆ సైకిల్ షాట్ ఒకటి ఆయన పిల్లని కూర్చోబెట్టుకుని సైకిల్ మీద వెళ్ళే సీను. ఆ సందుల్లో పరిగెట్టే సీను, ఆ సిటీ బస్సులో ఎక్కటం. ఇవన్నీ కూడా ఆ స్టడీ క్యామ్‌ని వాడిన పద్ధతి. స్టడీ క్యామ్ అప్పటికి నిజానికి 'కంకణం' అని ఓ సినిమా రిలీజ్ అయింది దీనికి ముందు. హ్మ్. మమ్ముట్టిది మలయాళం సినిమా డబ్బింగ్ వెర్షన్. అది టోటల్‌గా చాలా సీన్‌లు స్టడీ క్యామ్ ఎక్కువ వాడిన సినిమా అది అప్పటికి. హ్మ్. అది జనాలకి కొత్తగా అనిపించింది. ఇమ్మీడియేట్‌గా 'శివలో స్టడీ క్యామ్ వాడారు. స్టడీ క్యామ్ వాడొద్దు అనేది ఆయన అభిప్రాయం. ఎవరిది? గోపాల్ రెడ్డి గారిది. కెమెరామన్ గోపాల్ రెడ్డి. ఆ! ఆ! గోపాల్ రెడ్డి. హ్మ్. దాంతో అంటే కన్‌ఫ్యూజ్ అవుతుంది. షాటు క్లియర్‌గా ఉండదు అనేది ఆయన అభిప్రాయం. లేదు వస్తుంది. కొంచెం అటు ఇటు వెళ్ళినప్పటికీ మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది అనేది ఈయన నమ్మకం. ఈయన కన్విక్షన్ మీద నమ్మకంతో వెళ్ళిపోయారు. హ్మ్. అది తెర మీద చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. అలాగే రఘువరన్ పెర్ఫార్మెన్సు, అవును. రఘువరన్ డైలాగ్స్ అతను ఎంత ఇంటెన్స్‌గా నటిస్తాడో అంత ఇంటెన్స్‌తో డైలాగులు చెప్పడం తనే చెప్పుకున్నాడు. చాలామంది ఆ రోజుల్లో ఏమనుకున్నారంటే, అప్పటి వరకు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారే డబ్బింగ్ చెప్పారు ఆయనకి. హ్మ్. 'పసివాడి ప్రాణంలో' బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్. అందుకని ఈ సినిమాలో కూడా బాలు వాయిస్ చేంజ్ చేసి చెప్పాడు. ఆయన మీద ఆ కాన్ఫిడెన్స్ ఉండేది జనాలకి. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరి వాయిస్ అయినా సరే ఇమిటేట్ చేసేస్తాడు అని. కానీ రఘువరనే చెప్పుకున్నాడు. ఇందులో బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ కాదు. తనే డైలాగ్స్ చెప్పుకున్నాడు. కృష్ణవంశీ గారి సహకారంతో ఆయన తెలుగు డైలాగులు పట్టుకొని ఆ ఎక్స్‌ప్రెషన్‌తో చెప్పడం అనేది చాలా అద్భుతము. అలాగే కోట శ్రీనివాసరావు గారి పెర్ఫార్మెన్సు ప్రతిదీ అంటే అప్పటికి కొత్తగా ఉంది. ఇప్పుడు కూడా కొత్తగా అనిపించింది.
ఇప్పుడు కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే చాలా ఫ్రెష్గా అనిపించేటువంటి సినిమా అది. వర్మ గారు కూడా ఫ్రెష్గా ఫీల్ అయి ఉంటాడు ఇప్పుడు చూసి, దాన్ని ఆ ట్రాక్స్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత చూసి. ప్రతిదీ అంటే చాలా కొత్తగా ఆలోచించారు. అయితే అదే టైంలో అన్ని చోట్ల ఈ తరహా సినిమాలు మొదలైనాయి. దీనికి ఒక ఇన్స్పిరేషన్ అర్జున్ సినిమా. హిందీలో వచ్చినటువంటి అర్జున్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తెలుగులో ఈ సినిమా మీద ఉంది. తర్వాత కలియుగ పాండవులు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా భారతంలో అర్జునుడు అని కూడా తీశారు. ఈ సినిమాలన్నిటి మీద ఆ ప్రభావం ఉంటుంది. కానీ శివ సినిమాలో అది దాని ప్రభావం ఉన్నప్పటికీ అలా అనిపించదు సినిమా. అదే టైంలో అదే సంవత్సరం ఇంకో సినిమా రిలీజ్ అయింది, అమీర్ ఖాన్ది రాక్ అనే సినిమా. అది కూడా ఈ ధోరణిలో ఉంటుంది సినిమా. కథ ఇది కాదు కానీ టేకింగ్ ఈ ధోరణిలో నడుస్తుంది. ఆ సినిమా ప్రభావము ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇవన్నీ ఒకే టైంలో వచ్చిన సినిమాలు. 89 అంటే అప్పటికి ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని 2 డివిజన్స్గా ఉండేవి. వాస్తవిక చిత్రము అనేవాళ్ళు దాన్ని. కమర్షియల్ సినిమాలో చాలా హంగులు ఆర్భాటాలు ఉండేవి. ఆర్ట్ సినిమాలో వాస్తవికంగా ఉండేది. వర్మ గారు చేసింది ఏంటంటే ఆర్ట్ సినిమాని కమర్షియల్ సినిమాని మిక్స్ చేశాడు. వాస్తవిక చిత్రంలాగా అనిపించే కమర్షియల్ కథని చెప్పాడు. ఇది టెక్నిక్. అది అద్భుతంగా వర్కౌట్ అయింది తెర మీద. అందుకని చాలామంది ఆ రోజుల్లో ఈ సినిమా ఆడదు అనే అభిప్రాయం రావడానికి కారణం ఇది ఆర్ట్ సినిమాలా అనిపించటం. రెండోది ఆర్ట్ సినిమా టేకింగు, దానికి ఇళయరాజా గారి ఆర్ఆర్ విపరీతంగా హెల్ప్ చేసింది సినిమాకి. బీజిఎం అనేటువంటి కల్ట్ అప్పటికి లేదు మనకి, ఈ సినిమాతో మొదలైంది. దీనికి ముందు ఆయన ఇళయరాజా చేసిన 3-4 సినిమాలకు అది కనిపిస్తుంది. ఈ సినిమాలో తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయింది బీజిఎం అనేది. టోటల్ సినిమాలో సినిమా మూడ్ తెలియజేసే ప్రతి సీన్లోనూ అది ఆ ట్రాక్ నడుస్తుంది. అలాగే పాటలకి సంబంధించి ఆయన ప్రత్యేకంగా ఈ సినిమా కోసం చేసింది ఏం లేదు, కానీ ఒక పాట చాలా అద్భుతంగా చేశాడు. బాటనీ పాఠం ఉంది, అది సీతారామ శాస్త్రి గారు ఈ సినిమాకి కంట్రిబ్యూట్ చేసింది. అలాగే వేటూరి సుందరమూర్తి గారు 2 పాటలు రాశారు. దానికంటే కూడా సీతారామ శాస్త్రి గారి కంట్రిబ్యూషన్ ఎక్కువ. ముఖ్యంగా ఆయన వంశీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది రామ్ గోపాల్ వర్మ మీద, పెద్ద వంశీ గారు ఇన్ఫ్లుయెన్స్. ఆయన సినిమాల్లో కనిపించే ఈస్థెటిక్స్ అవన్నీ ఆ సరసాలు చాలు శ్రీవారు అనే పాటలో వాడాడు ఆయన. ఇలా తన మీద ఎవరెవరి ప్రభావం ఉందో అదంతా ఆ సినిమాలో కనిపించింది. ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్లు, ఆయన ఒక సినిమాని ఎలాగైనా సరే తెరకెక్కించాలన్న తపన, ఇవన్నీ కలగలిసి శివ సినిమా ఆ రోజున అన్డివైడెడ్ టాక్, అంటే ఆ డివైడ్ టాక్ లేదు ఆ సినిమాకి, అన్డివైడెడ్ టాక్తో హిట్ అయింది అది. క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు 4Kలో? అంటే సౌండ్ గురించి చెప్పారు, విజువల్ క్వాలిటీ ఎలా? విజువల్ క్వాలిటీ కూడా బాగుంది. విజువల్ క్వాలిటీ కూడా బాగుంది. అప్పుడు చూసినటువంటి అనుభూతిని యాజ్ ఇట్ ఈజ్గా జనాలకు కలిగించే ప్రయత్నం చేశారు. మిస్ అవ్వకుండా సక్సెస్ అయ్యారు. ఓకే. అంటే మనం మాయాబజార్ సినిమా కలర్ చేశాక చూసాం ఒక దశలో. ఇది దాదాపు అలాంటి ఫీలింగ్ని ఇచ్చింది సినిమా. ఓకే. అంటే థియేటర్లో ఎలా నడుస్తుంది అనేది చూడాలి. ఈ తరం ఆడియన్స్కి కొత్త సినిమా ఇది. ఓకే. అంటే 35 ఏళ్ళు అయిపోయిందంటే 2 జనరేషన్ల జనాలకి ఇది కొత్త సినిమా. ఓకే. ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయింది, వెళ్ళి చూస్తే ఆ టైంలో కూడా ఎంత క్వాలిటీ షాట్స్ ఈ రోజుకి లేవు. ఇప్పుడు కూడా అందులో తీసినటువంటి కొన్ని షాట్స్, ముఖ్యంగా ఎడిటింగ్కి సంబంధించి ఆ సినిమాలో ఎంత షార్ప్గా నడుస్తుందంటే, చిన్నకి వెంటపడతారు రౌడీలు, తన్ని తాను కాపాడుకోవడం కోసం అతను ప్రయత్నం చేసే షాట్లు. ఒక స్తంభం ఒకటి ఉంటుంది, సడన్గా మొహాన్ని కొట్టుకుని కింద పడిపోతాడు. అది ఆడియన్స్లో గుండె జల్లు అనిపించేటువంటి షాట్ అది ఇప్పుడు కూడా అలాగే ఉంది. అలా చాలా ప్రతి ఒక్కళ్ళు చాలా వాస్తవికంగా నటించారు, న్యాచురల్గా ఉంది. సాయి చందు వీళ్ళందరూ. గొల్లపూడి మారుతిరావు గారి షాట్ ఒకటి ఉంటుంది. అంటే తెలుగు ప్రేక్షకులకి మెలో డ్రామా అలవాటైపోయిన పరిస్థితి. ఈ మెలో డ్రామా అనేది పూర్తి స్థాయిలో ఆ సినిమాలో తొలగించాడు ఆయన. ఏ షాట్కి బిల్డప్ ఉండదు.
కాన్వర్జేషన్ మోడ్లో మాట్లాడుతూ ఉంటాడు మారుతిరావుతో. మాట్లాడుతూ సడన్గా కత్తి తీసి అలా పొడిచేస్తాడు. దాదాపు అలాంటి షాటే కోట శ్రీనివాసరావు. కోటతో మాట్లాడుతూ ఉండగా ఆయన తన అభిప్రాయాలతో విభేదిస్తున్నాడు అని అనిపించగానే అటాక్ చేస్తాడు. ఆ షాట్ గుండెలు జలధరించే సన్నివేశాలు అవి. ఆ తర్వాత ఎవరు ఆ రేంజ్లో తీలా. విపరీతంగా అంటే అనేక సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద. గాడ్ ఫాదర్ దగ్గర నుంచి మొదలు పెడితే అంత అద్భుతమైనటువంటి సినిమా తీసినటువంటి వర్మ గారు ఇప్పుడు ఏమిటి అని జనాల అంతర్మతంలోకి వెళ్ళిపోతారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పటి జనరేషన్ యూత్ అభిప్రాయాలు విన్న తర్వాత ఈ రీసెంట్గా వర్మ గారు ఒక మాట చెప్తూ వస్తున్నాడు. నేను నాగార్జునతో ఒక పెద్ద హిట్ ఇచ్చి వెళ్తాను ఇండస్ట్రీ నుంచి అని ఒక మాట చెప్తున్నాడు. రెండోది ఆయన ఎక్కువ చెప్తోంది ఒక అద్భుతమైన సినిమా తీయబోతున్నాను అని, ఒక అద్భుతమైన ప్రాజెక్టుతో మీ ముందుకు రాబోతున్నాను అని ఆయన తరచూ మాట్లాడుతున్నాడు. మేబీ ఇదేనా అనేది ఒక డౌట్. అంటే శివాని మళ్ళీ తీసుకొచ్చి మనకు చూపించి జనాల్ని ఆశ్చర్యచకితుల్ని చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడు ఆయన. సో ఓవరాల్గా శివ బాగుంది. ఓకే, సినిమా అంటే ఆ రోజున అన్డివైడెడ్ టాక్తో వెళ్ళిపోయిన సినిమా అది. నాగార్జున కెరియర్లో అప్పటి వరకు ఏ సినిమా కలెక్ట్ చేయని డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా అది. అది అంత మాత్రమే కాకుండా చిరంజీవి గారి కెరియర్లో ఆయనకి హిట్లు ఉన్నప్పటికీ అంతకుముందు ఖైదీ అనేది ఒక ల్యాండ్మార్క్ సినిమా. అలా నాగార్జున కెరియర్లో ఆయనకి ఒక ల్యాండ్మార్క్ సినిమా శివ. ఓకే, వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ళు అయిన సందర్భంగా వాళ్ళ స్టూడియో ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక అద్భుతమైన సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనుకుని ఇప్పుడు ఈ ప్రయత్నం చేశారు. ఓకే, 25 ఏళ్ళు అయిన సందర్భంగా ఒక సెలబ్రేషన్ చేసుకున్నారు స్టూడియోలో. వీళ్ళందరూ అప్పటి మెమరీస్ పంచుకున్నారు. ఇప్పుడు మెమరీస్ పంచుకోవడం కాకుండా ఈ సినిమాని ఈ జనరేషన్కి చూపించాలనుకున్నారు. ఓకే, అది జరిగే 10 ఏళ్ళు అయిపోయింది. 25 ఏళ్ళు, 35 ఏళ్ళు, 35 ఏళ్ల సెలబ్రేషను శివ చాలా బాగుంది. జనాలు ఇప్పుడు యూత్ చూసి ఆ సినిమా చూసి మాట్లాడితే బాగుంటుంది.